తెలుగు షార్ట్ స్టోరీ. ఇక్కడ వూల్ఫ్ చిన్న బర్డ్, అది ఎగరలేక చాలా ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి ఒక లైన్ వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని వూల్ఫ్ అడుగుతుంది. అది అందరూ ఎగురుతున్నారు, బర్డ్స్ అంతా, నేను ఇక్కడ ఎగరలేకపోతున్నాను అనేసి దాంతో బాధపడుతుంది. అప్పుడు లైన్ చెప్తుంది, నేను నీకు ఒక్కసారి ట్రైనింగ్ ఇస్తాను, నువ్వు అలానే చెయ్యి అని చెప్పి అది అలా జంప్ చేస్తుంది లయన్. అప్పుడు మళ్ళీ ఆ వూల్ఫ్ ఏం చేస్తుందంటే ఎగరటానికి ట్రై చేస్తుంది, కానీ ఎంత ఎగిరినా దానివల్ల కావట్లేదు. అప్పుడే అక్కడికి ఎలిఫెంట్ అవన్నీ వచ్చి తనని బాగా ఎంకరేజ్ చేస్తాయి వూల్ఫ్ని. నువ్వు శ్వాస మొత్తం తీర్చుకొని మళ్ళీ ఒకసారి ప్రయత్నించు చెప్తాయి వూల్ఫ్కి. అప్పుడు ఆ వూల్ఫ్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుంది, అప్పటికి దానివల్ల కాదు. అప్పుడే అక్కడ ఉన్న అనిమల్స్ అన్నీ దాన్ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. నువ్వు ఇలానే ఎగురుతూ ఉండు, ప్రయత్నిస్తూ ఉండు, ఖచ్చితంగా ఎగురుతావు ఇప్పుడొకప్పుడు అని చెప్తాయి. అప్పుడు ఆ వూల్ఫ్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలా ప్రయత్నించి కొంచెంసేపటికి అది ఎగరడం నేర్చుకుంటుంది. అక్కడ ఉన్న బర్డ్స్, అనిమల్స్ అన్నీ అది ఎగరడం చూసి ఆనందంగా ఉంటాయి. ఈ కథ ద్వారా మనకేం అర్థమైందంటే ఎవరైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తారు అని అర్థమైంది. పిల్లలు, మీరు కూడా ఏది నిరుత్సాహపడకండి. మనం ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. ఒక విషయం నేర్చుకుంటే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మనం ట్రై చేస్తూ ఉంటే ఎప్పుడోకప్పుడు సక్సెస్ అవుతాం. అదే ఈ కథలో ఉండే నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.